అదేవిధంగా ఎస్పీ సుందర్ గారికి మరియు సామాన్యులకి నమస్కారాలు. ఇక్కడ ఉద్యోగం అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. ఉద్యోగాన్ని రిపోర్ట్ చేసి గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ పరివారం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రెండు పెద్ద జీపులు వచ్చేసి 2 రోజులు చేయడం జరిగింది మేడం. అదేవిధంగా చిన్న జీపులు 1 రోజు చేయడం జరిగింది. అక్కడ వచ్చిన అంశాలను కూడా సెక్రటరీకి గ్రామసభలో పెట్టి వాళ్ళకి చెప్పించడం జరిగింది. అదే ఇప్పుడు మొదటిగా వచ్చేసి ఈ తేజశ్రీ పెంచల గ్రామ పంచాయతీ. డిమాండ్ ఫామ్ తీసుకుంటున్నాను కానీ గవర్నమెంట్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 11 మేడం, జాబ్ కార్డ్ పూర్తి స్థాయి అప్డేషన్లో ఉంది. ఇష్యూ నెంబర్ 12 మేడం, కూలీల వేతనాల రసీదులు ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 13 మేడం, శాలరీ సిస్టర్స్ పూర్తి స్థాయిలో. ఇష్యూ నెంబర్ 14 మేడం, పని జరుగుతున్న ఫోటోకి 2 రకాల వాటిలో చూపించారు, 1 రకం చూపించలేదు. హెచ్ఆర్టీగా 4 రకాలు ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 16 ఎగ్గులలో రైతులకు ఎగ్గులలో పండిన పనులు కాదు పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 20 మేడం, మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. మేడం ఇప్పుడు డేటా షీట్స్ ప్రజల రాసి అదే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28 మేడం, పార్టీ అడిగేది కాదు లెంత్ డిఫరెన్సా లేకపోతే ఎంఎం డిఫరెన్స్ నాకు క్లారిటీ ఇవ్వండి. కన్ఫ్యూజన్ ఉన్నా మేడం, అది ఎట్లా వచ్చిందో మీటర్లో 15,000 ఫీట్ల లెక్క వాలీబాల్లో లెంత్ డిఫరెన్సా, ఇది లెంత్ డిఫరెన్సా, ఇది ఎంత ఫీల్డ్లో ఎంత ఉంది డిఫరెంట్ ఉంటుంది. వాటి వేరే డబుల్ బాల్ మీరు వేరే పెట్టి సిస్టమ్ కదా సబ్మిట్ చేస్తారు. ఫీల్డ్ ఎంత ఉంది 2 mm. ఎన్నో తీసుకున్నారు చేసినట్టు తీసుకుంటారా మేడం? అట్లా కాదు థిక్నెస్ లోపల పైకి ఓపెన్ ఉంటుంది. అదైతే నేను అది చెప్తారా నాకు లెంత్ చెప్తారా ఒకటే క్లారిటీ ఇవ్వండి. లెంత్ అంటే నేను 15,125 ఉంది, అదంతా లెంత్లోనా ఒక చూడండి. ఇప్పుడు వాలీబాల్ ఏంటది స్టీల్ వాలీబాల్ లెంత్ డిఫరెన్స్. ఓకే ఎక్కడ 2 mm వచ్చింది అది ఎంతేసి వాటిలో వచ్చింది
ఎంట్రీ డిఫరెన్స్ కింద 2 మీటర్స్ 4 బార్ల బయట ఇందులోకి వెళ్ళి బయట తీసుకున్నాం బయట పైప్ సైజ్ బైక్ సైజ్ తగ్గుతుంది కదా మేడం 5 సైజ్ తగ్గుతుంది కదా 100 mm వచ్చి 50 mm వస్తుంది కదా 100 mm పెట్టి 3 mm 50 mm తగ్గామా అట్లా తీసుకున్నాం అసలు అక్కడ ఏం రికార్డ్ చేయలేదు కదా ఎంత రికార్డ్ చూడండి 60 2 mm ఎక్కువనే కానీ 3 వేస్తే డాడీ అవుతుంది మళ్ళీ మనం 2 mm వేసుకుంటే మనం రెడీ చేస్తాం అంతే కదా మీరు 1.5 ఎట్లేస్తారు అదే పోలీసు గ్రామ్ దీని ప్రకారం తీసుకున్నాం ఇష్టం వచ్చినట్టు దాని ప్రకారం ఎట్లా తీసుకుందాం ఇక్కడ 100 mm రాలేదంటే దీనికి 50 అంటే 1.5 ఎట్లేస్తాం ఏ క్యాల్కులేషన్ కాదు మనము దాన్ని బట్టి వాళ్ళు రికార్డ్ చేసింది 3 అంటే 3 వేసుకోవాల్సింది 1.5 ఎట్లేస్తుంది ఇక్కడ మంచి 3 వేస్తే 1.5 క్యాల్కులేషన్ కట్లర్ బారా ఏం కాబట్టి నువ్వు పోయినావా సైకిల్ స్క్వేర్ బారా డయా కదా సర్కులర్ కదా సర్కులర్ బారా కరెక్ట్ 40 అన్ని అంటే ఈ డబుల్ బాక్స్ సింగిల్ బాక్స్ మేడం నేను మాకు తెలుసు అక్షర గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం షార్నగర్లో వచ్చే కొత్తూరు షాబాదు నందిగామ ఇంకేమన్నా ఫరూక్ నగర్ 4 ఇంకా వీళ్ళు నేను వేసిందంటే ఎంత ఎలా వేస్తానని చెప్పి ముందే కొట్టేస్తే కానీ సరే మీరు ఫోటో ఫోటో తప్పు ఉందని మీరు రాశారు మీరు రికార్డ్ చేసిన తప్పు ఉందా చెప్పడం కాదు కట్టుబడే కదా రాయి కట్టుబడి ఇప్పుడు రాయి కట్టుబడి ఎందుకంటే ఆ వర్క్ జరిగింది కాబట్టి ఇక కొంచెం మనం తీసుకున్నాం అందులో గ్రావెల్ పోషన్ వేరే దగ్గర నుంచి టిప్పాల ద్వారా తీసుకొచ్చి జేసీబీ టిప్పాల ద్వారా తీసుకొచ్చి గ్రావెల్ కూడా పోషన్ ప్రస్తుతం అక్కడ వర్క్ జరిగినట్టు ఏం కనుక ఎందుకంటే వాళ్ళ వచ్చేసి ట్రాక్టర్ల ద్వారా టిప్పాల ద్వారా తీసుకొచ్చాడు అక్కడ జేసీ వర్క్ చేసినట్ట మనకు మర్చిపోయి వేస్ట్ పేపర్ రాసు ప్లస్ అక్కడ వెబ్సైట్ కానీ మనకి దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అని చూపించారు సర్టిఫికెట్స్ చేయించింది ఆ తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా వాలీబాల్ కోర్టు తోటి ఇంకొక బాస్కెట్బాల్ కోర్టు పాత ఫోటోలు ఉన్నాయి సార్ దానికి కూడా ఎవిడెన్స్ ఉండాలి కదా నెక్స్ట్ అంతేనా 171,170 రూపాయలు మేడం మెటీరియల్ వచ్చేసి 1,81,180 రూపాయలు టోటల్ వచ్చేసి 4,23,057 రూపాయలు మేడం ఇష్యూ నెంబర్ 7 ఇన్ఫర్మేషన్ మేడం ఇష్యూ నెంబర్ 8 ఇన్ఫర్మేషన్ మేడం ఇష్యూ నెంబర్ 9 వర్క్ డీటెయిల్స్ మేడం ఇష్యూ నెంబర్ 30 7 రిజిస్టర్స్ పూర్తి స్థాయిలో అప్డేషన్లు ఉన్నాయి మేడం ఇష్యూ నెంబర్ 14 పనికి సంబంధించిన 2 రకాల ఫోటోలు మాత్రమే చూపించారు ఒక రకం చూపించలేదు మేడం ఇష్యూ నెంబర్ 15 మేడం వర్క్ ఫైల్స్ వచ్చేసి 16 మాత్రమే ఇచ్చారు ఇంకా 9 ఇవ్వలేదు మేడం ఇష్యూ నెంబర్ 16 మేడం ఎంబుక్లలో పోలీస్ సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవట్లేదు మేడం ఇష్యూ నెంబర్ 17 మేడం రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం ఇష్యూ నెంబర్ 18 మేడం ఎంబుక్లలో ఈసీ చెక్ మెజర్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు మేడం ఇష్యూ నెంబర్ 19 ఎంబుక్లలో పట్టణ పనులు కాలం రాయడం లేదు మేడం
ఇష్యూ నెంబర్ 20 మేడం సర్వేవర్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ మేడం. అమ్మ 13 మనకి కాస్ట్ ఉండదు ప్లాంటేషన్లో ఉంటాయి కాబట్టి దాంట్లో అవే ఉన్నాయి రాసేది ఏముండదు అంటే ఒక దాయి ఒక ఎంపీ ఇష్యూ నెంబర్ 22 మేడం రోజువారీ రివర్స్ రిజిస్టర్ అనేది నిర్వహించడం మేడం. ఇష్యూ నెంబర్ 23 మేడం మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఇవ్వడం మేడం. ఇష్యూ నెంబర్ 24 మేడం ఎవరీ ప్లాంటేషన్ సంబంధించి 4 కేడీలకు 1600 మొక్కలు రికార్డ్ చేయడం జరిగినది. ఫీల్డ్లో 1536 మొక్కలు బతుకున్నవి, మిగిలిన 64 మొక్కలు చనిపోయింది మేడం. 96% ఉంది. అన్ని దర్శనం అది పనికి వస్తారా అంటే అందరూ 64 మెంబర్స్ వస్తారు వాళ్ళే అప్డేట్ చేస్తారు మరి ఇంకేంటి రానలో ఎందుకు అప్డేట్ చేస్తారు వచ్చినాలనే వాళ్ళు చేసింది 64 అన్నారు రానలో 67 ఎన్నైనా పర్సెంటేజ్ చేసినారు ఎందుకంటే ఇక్కడ ఉండేదే 10-20 కంటే ఎక్కువ ఉండదు 10 అంతకంటే ఎక్కువ రాదు వాళ్ళకి చేసి పెట్టేస్తారు కదా అప్డేట్ చేయడం జరిగింది. మిషన్ నెంబర్ 15 3000 ఫోటోస్లో 10,000 ఫోటోస్ మాత్రమే చూపించారు. మిషన్ నెంబర్ 16 ఈ బుక్లలో రైతు కోరికలుగా మిషన్ నెంబర్ 18 మసలు రోజులు అనేది అసలు లేదా పూర్తి స్థాయిలో లేదా నువ్వు ఉండేదే అదే కదా చేసేస్తే అన్నీ అయిపోయింది వేరే తప్పు ఉంటాయి కదా అన్నీ చేసి పడేసి కదా ఒకటి ఉన్నా రాస్తారు మిషన్ నెంబర్ 20 ఈ సర్వే అప్డేట్ చేయడం జరిగింది. రోజువారీ దివస్ అనేది నిర్మించలేదు. మిషన్ నెంబర్ 26 మేడం ఇక్కడ ట్యాంకర్ పేమెంట్ అనేది జరిగింది మేడం. మిషన్ నెంబర్ 20 మేడం 1000 మీటర్స్ మనకు లెంత్ తక్కువ వచ్చింది. 1000 మీటర్ల వాళ్ళు ఇక్కడే ఉంటుంది కదా చెప్పి తీసుకొని ఇంకా నేను అదే నోటీస్ వచ్చి చెప్తున్నాను మేడం పేమెంట్ ఎప్పుడు కదా మాకు అప్పటికే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత వస్తుంది నాకు ఐడియా లేక నేను ఇటు చూపిస్తున్నాను మేడం వర్క్లు నేను వచ్చి మాట్లాడుతున్నాను ఒక్కడే ఉన్నారు కదా ఈ సైడ్ సాధించుకున్నారు ఈ బెల్ట్లో ఐడియా వచ్చినప్పుడు మరి అయితే విలేజ్ నుంచి సలీం గార్డెన్ వరకు అన్నారు కాబట్టి అదే రూట్ చూపించారు మళ్ళీ విలేజ్ నుంచి జెడ్పిహెచ్ స్కూల్ వైపు అనేది చెప్పలేదు కాబట్టి చూపించలేదు తెలియలేదు అట్లే ఉంటాయి
అందుకే నాకు కానీ నాకు టైం లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు మెయిన్ ఇట్లా డివైస్ వచ్చిన దగ్గర పోవాలి లేని దగ్గర కూడా అడిగేది కదా అయ్యాకే వచ్చి తర్వాత మరి లేని దగ్గర పోకుండా నడుస్తుంది అవున దగ్గర పోయింటే అయిపోతుంది నెక్స్ట్ ఇది అన్నమాట టాయిలెట్ ఉన్నది మేడం కాలాలు మీకు కన్నా తేడా రావడం జరిగింది ఇక్కడ కూడా అవరాలు మీకు రెండు ఉన్నాయా సంబంధించి మేడం ఆచుకోవచ్చు స్టీక్ సైడ్స్ పోవచ్చు మేడం థిక్నెస్ లెంత్ అయింది ఎందుకంటే దీంట్లో కూడా మార్చుకోవచ్చు ఇది కూడా సేమా దాని ఏమంటారు లెంత్లా థిక్నెస్ చెప్పారు వేరే జీపులు కదా కంపేర్ చేయకండి నాకు మొన్నటి నుంచి అదే పెట్టినది వేరే ఉండొచ్చు ఎక్కడ ఉంటే ఎంత ఉంటే అంతే ఉంటుంది వాళ్ళ దగ్గర గ్రూప్స్ అనేది చూపించుకోండి నిన్న పరిమాణాలు కూడా అంటే అందరూ అదే చేసినారు వేరే స్టేట్ లో 3 mm చేసినామని మీరు 4 ఉంటే 3 వేయడం 5 ఉంటే 3 వేయడం కాదు కదా అదొచ్చు కాదు ఈ మాట చేసి ఉండొచ్చు డిఫరెంట్ గా 4 ఉంటే 4 3 ఉంటే 3 అన్ని ఒక జీపులో 3 చేసి అన్ని జీపులో 3 ఉండదు ఒక జీపులో 4 చేసి అన్ని జీపులో 4 ఉండదు కదా ఇప్పుడు సప్లై మొత్తం ఒకటేనప్పుడు అదే అది ఎట్లా తెలుస్తుంది సప్లైర్ ఒకరేని వాళ్ళు భరత్ నగర్ నుంచి తీసుకొచ్చినారు కొన్ని ఇక్కడ తీసుకొచ్చినారు చెప్పు ఇప్పుడు ఇది సిద్ధాపూర్లో ఎంత చేసినావు ఎంత వేసినావు 5 mm మరి ఇంకో వీడియోలో 3 వేసినావా అంటే వాళ్ళది వచ్చింది 4 mm వేసాను మేడం లేదా సాధారణ నుంచి వచ్చినట్టు ఇది ఎక్కడి నుంచి వచ్చింది భరత్ ఇది సొంతంగా వాళ్ళ సర్పంచ్ చేయించారు ఆ బిల్స్ ఉన్నాయి నీకు బిల్స్ ఉంటాయి ఉన్నాయి మేడం తీసుకుంటాం ఎందుకంటే 8:30 ఇది సర్పంచ్ అట్లా వర్షం క్లోజ్ చేస్తుంది అంతగారు రికార్డ్ పెట్టాల్సిందే నెక్స్ట్ బాబు మీకు ఎన్ని ఆడితే చెప్తే నా మస్తు క్లోజ్ చేస్తే ఎట్లా చేస్తారు నెక్స్ట్ సింటెక్స్ ట్రాన్స్ పెట్టలేదా పెట్టకుండా ఎందుకు రికార్డ్ చేసినారు వర్క్ క్లోజ్ లో పెట్టాలి ఒకటే అట్లా ఎట్లా కదా రికార్డ్ చేయాలి పెట్టిస్తాను జరగకుండా రికార్డ్ చేయకండి అట్లా స్టాంప్ పెట్టినప్పుడు నేను ఇప్పుడు కేశంపేట చేసిన ఫరూక్ నగర్ చేసిన కొందూరు చేసిన చౌదరిగూడ చేసిన ఎక్కడ ఎఫ్ఎం రాదు మీ మండలంలోనే వచ్చినాయి ఎఫ్ఎం అన్ని ఎఫ్డీలు వచ్చినాయి మీ దగ్గర ఎఫ్ఎంలు వస్తున్నాయి అసలు ఎఫ్ఎం అని తగ్గిపోయాయి అనుకుంటే మళ్ళీ మీ దగ్గర అన్ని ఎఫ్ఎంలు వస్తాయి ఎట్లా ఇది కూడా ఇంకోటి చెప్పుగా ఇదేంటి ఇంకొకటి ఇంట్లో కూడా అంతేనా మరి రెండిట్లో ఎక్కడ చేస్తావు సుబ్బారావు ఎందుకు ఎట్లా ఎవరు చెప్తారు రికార్డ్ చెప్పండి మీరు చెప్పలేదు మీకు ఇయే కట్టండి పేమెంట్ ఎవరు కట్టొచ్చు జీపీ నుంచి కట్టించండి వర్క్ మీరు 11/2 జరిగింది పేమెంట్ ఎప్పుడైతే డేట్ చెప్పు అన్ని రోజుల నుంచి ఇన్ని రోజులు పెట్టుకోకుండా సోషల్ ఆర్ట్ కాదు సోషల్ ఆర్ట్ వాళ్ళు వచ్చి టాస్క్ ఉంది ట్యాంకు లేదు అని అప్పుడు చూసుకుంటారా ముందే పేమెంట్ చేసిన తెలుసు కదా ట్యాంక్ అని మరి సోషల్ ఆర్ట్ పైసలు పైసలు రాకపోతే ఇప్పుడు పైసలు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఎందుకంటే వర్క్ లేకుండా చేయకుండా లాస్ట్ ఆర్డర్లో కూడా చేస్తామని డబ్బులు తెలుసు రికార్డ్ కట్టుకుంటూ కూర్చుంటారు మీరు సరే అది అందరూ ఎలాగో లేదంటే మనం కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చేసి మీకు సపోర్ట్ చేస్తున్నాం ఆ విషయంలో ఈ విషయంలో ఎందుకు చేస్తే మరి ట్యాంక్ ఎట్లా పెడతారు ట్యాంకర్ పెట్టకుండా రికార్డ్ ఎట్లా చేస్తారు 2,000 రూపాయలు అది పేమెంట్ రాదు తెలుసు అందరికి అందరికి ఎన్ఆర్ఎస్తో వర్క్ 1 year వరకు పేమెంట్ రావని తెలుసు కదా నెక్స్ట్ బాబు ఇంకోటి అయితే 30 ఉంటే రెగ్యులర్ అవుతుందని చెప్పి వాళ్ళు అన్ని పెట్టించుకుంటారు మరి ఎందుకు అది క్లియర్ చేసి బోర్డు పెట్టిన తర్వాత అమ్మని చెప్పాను అట్లా మళ్ళీ అని
కాకపోతే ఇన్స్టాలేషన్ కాడ అయిపోయింది మీరు రెడీ ఉంటే ఫోటో చూపిస్తారా అది మెటీరియల్ కూడా చూపించాను మేడం. మెటీరియల్ ఉంది అక్కడ చోట పెట్టి కోర్టు కేసు అయిందని మళ్ళీ తీసుకొచ్చి కోర్టు కేసు ఉంది అది లేకపోయినాము మెటీరియల్ తెప్పించినాక పేమెంట్ చేసినామని జస్ట్ ల్యాండ్ ఇష్యూ వల్ల ఇన్స్టాలేషన్ కాదు. అది మరి అది నాకు ఎట్లా తెలుస్తుంది మీరు చెప్తే ఆయన గుర్తు వస్తుంది ఫీల్డ్లో అది చెప్పలేదు కదా మీరు. మెటీరియల్ అయితే ఉండడం ఉంది, ఆ స్టోన్ తీసిన తర్వాత ఫిల్ చేద్దామని ఆపినామని చెప్పి. అది గౌట్ ల్యాండ్ కదా అది గౌట్ ల్యాండ్. గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్ అయితే కోర్టుకి ఎందుకు కొంచెం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెప్పారు ఫీల్డ్లో ఇట్లా చెప్పారు ల్యాండ్ అయిపోయిన తర్వాత కావాలి. ఒకటి కొన్నా వాటి మూడు ఫోటోస్ పెట్టుకుంటే ఒక ఫోటో పెట్టుకుంటారో అయిపోతుంది. మళ్ళీ కాలం నెంబర్ 13 ఫిల్అప్ చేయదు. రోల్ కాల్ ఏంటి బాబు మీ దగ్గర ఉండే వర్క్స్ ఏమన్నా చూస్తూనే ఉంటారు, అవి కూడా సంతకాలు చేయరు. 13, 14 కాలం చేయరు, దాంట్లో రాయరు. నెక్స్ట్ ఈ చెక్ మెజర్ చేయరు. ఇట్లా చిన్న చిన్న అన్ని రాయించుకోవాలా. సర్వే రిజిస్టర్ మొక్కలు కూడా అన్ని బాగానే కంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వండి. తర్వాత ఎవ్రీ 4th Friday మనం రోజ్గార్ దివస్ కండక్ట్ చేసుకోవాలి. మీరు అది కండక్ట్ చేయాలి. పేపర్ బడ్జెట్ గ్రామసభ రిజిస్టర్లో ఎంటర్ చేస్తున్నారు. అది స్పెషల్గా ఒక రిజిస్టర్ పెట్టి ఎంటర్ చేయండి. ఇవే ఉన్నాయి. మన ఎస్టిమేషన్ వచ్చిన ఇన్పుట్ డేటా తీసుకోవాలా, మాన్యువల్ ఇన్పుట్ డేటా ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోకుండా నెక్స్ట్ చూసుకోవాలి. ఈ సెక్రటరీస్ మాత్రం ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ డీవియేషన్ వచ్చిందంటే, ఫైనాన్షియల్ మిస్అప్రాబ్లం వచ్చిందంటే మాత్రం వాటికి సోపా ఇస్తారు, రికవరీ చేస్తారు. ఇప్పుడు ప్రాసెస్ వైలేషన్, నెక్స్ట్ గ్రీవెన్సెస్ వస్తాయి కదా, అన్నిటిని నేను వార్నింగ్ నాట్ టు రిపీట్, నెక్స్ట్ కంప్లైంట్స్ అని రాస్తాను. అవన్నీ కూడా మీరు చూసుకొని ఆడిట్ అయిపోయినాక దీంట్లో ఏం రాష్ట్రం చూసుకొని అవన్నీ జాబ్ కార్డ్ అప్డేషన్ కంప్లీట్ చేసుకోండి. 7 రిజిస్టర్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత మొక్కలు ఏమైనా రీప్లేస్ చేసుకోండి. మళ్ళీ అమృతప్రసాద్ గారు ఏవీఓ గారు వస్తారు మీ దగ్గర టైం నుంచి. అప్పుడు మీరు ఇవన్నీ రెక్టిఫై చేసుకొని వాటికి కన్సర్న్ డాక్యుమెంట్ పెట్టి మొక్కలు పెట్టిన తర్వాత మొక్కలు పెట్టిన ఫోటో విత్ ఎంపీ అటెస్టేషన్, జాబ్ కార్డ్ అప్డేట్ చేసిన తర్వాత జాబ్ కార్డ్ అప్డేషన్ అయిపోయిందని ఎంపీ అటెస్టేషన్, వర్క్ ఫైల్స్ అనుకో వర్క్ ఫైల్స్ కంప్లీషన్ ఎంపీ అవన్నీ వచ్చింది. ఫైనాన్షియల్ మిస్అప్రాబ్లం ఫైనాన్షియల్ మిస్అప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే వర్క్ జరగకుండా ఆ టాస్క్లో పని లేకుండా మీరు పేమెంట్ చేస్తారనుకో ఫైనాన్షియల్ మిస్అప్రాబ్లం వస్తుంది. వాటికి రికవరీ చేస్తాం. నెక్స్ట్ మస్టర్ క్లోజ్ అంటే వాళ్ళు క్లోజ్ అయినాక లేబర్ పనికి వస్తే అటెండెన్స్ వేపిస్తే మీకు లాస్ట్ టైం కోవిడ్ ఉందని చెప్పి అన్ని డ్రాప్ చేసినాం. కోవిడ్ పీరియడ్లో వచ్చినాయి. కోవిడ్ పీరియడ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మస్టర్ క్లోజ్ ఎట్లా వస్తాయి? వచ్చినాక వేసుకోవాలి. అది ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. డీవియేషన్ వచ్చింది అనుకో, ఎంపీకి డిఫరెన్స్ ఉంటుంది అనుకో, దానికి నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు మెజర్మెంట్ చేసినప్పుడు డిఫరెన్స్ వచ్చినా అవన్నీ డీవియేషన్కి వస్తుంది. దానికి కన్సర్న్ టెక్నికల్ అసిస్టెంట్ రిప్లై ఇస్తాడు. ఆ రిప్లై బట్టి ఉంది. అంటే ఈ 4 ఆస్పెక్ట్స్లో మీరు ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటారు. మీకేమంటే మీకు ఎన్ఆర్ఎస్ లేదు మీ దగ్గర, ఏదో కొన్ని నర్సరీ పేమెంట్స్, నెక్స్ట్ ఈ మెటీరియల్ పేమెంట్స్, అంగన్వాడీ టాయిలెట్స్ అవే వస్తున్నారు. అంటే వాటిలో కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఏం రిమార్క్స్ రాకుండా. ఇప్పుడు కొత్త నర్సరీస్ అన్నీ ఎస్టిమేట్స్ అయిపోయినాయా? ఇంకా మిగతా వేసేసి ఏమన్నా ఎస్టిమేట్ అందరు ల్యాండ్ లెవెలింగ్ చేసినారా? సైట్ క్లియరెన్స్ చేసినారా? సాయిల్ కలెక్షన్ చేసినారా? ఎలక్షన్స్ అయిపోతేనే సాయిల్ కలెక్షన్ చేసి బ్యాగులు వచ్చినాయా? బ్యాగులు తీసుకొని ఇది ఏమంటారు బ్యాగ్ ఫిల్లింగ్ స్టార్ట్ చేయండి. మళ్ళీ 30th అయిపోయినాక మీకు ఎంత పడతా చెప్తున్నాయి, ఇది ఎంత తర్వాత ఉండే నర్సరీలో మెయింటెనెన్స్ ప్లాన్స్ కానీ నెక్స్ట్ కన్వర్షన్ ప్లాన్స్ కానీ ఉంటే అవి అలైన్మెంట్స్ అరేంజ్ చేసి పెట్టుకోండి. నర్సరీస్ అన్నీ లేవా? చేసిన మేడం కొంచెం చేస్తాను. మేడం బేసిక్ వర్క్ ఫైల్స్ అనేది పూర్తి స్థాయిలో లేవండి. విషయం కాదు మేడం, ఇది రైతు కూలీ సంతకాలు అనేది తీసుకోవాలి మేడం. అదే మీ దగ్గర రైతు కూలీలు ఏం వర్కులు ఉన్నాయి? రైతు కూలీ సంతకాలు అంటారు. ఏం వర్క్ వచ్చి రైతు కూలీలు? రైతులు ఉండరు, కూలీలు సంతకాలు తీసుకున్నారు.
మేడం. సర్వైవల్ అయితే అప్డేట్. మిషన్ నెంబర్ 28 మేడం. లేబర్ బడ్జెట్ అనేది మిషన్ నెంబర్ 22 మేడం. మాన్యువల్ ఇన్పుట్ డేటా అనేది ఇవ్వలేదు. మిషన్ నెంబర్ 23 మేడం. रोजगार दिवस అనేది నియమించలేదు. మిషన్ నెంబర్ 24 మేడం. ఫైనాన్స్ కూడా ఉండాలి. ఒక దాంట్లో హాజరు సంతకాలు ఉంటే హాజరు చూసుకోవాలి. సెక్రటరీస్ మాస్టర్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. సంతకం నెక్స్ట్ అండి ఇక్కడ 2 వర్క్ ఐడీస్ సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్లో మేడం 723 మొక్కలు కలవు కానీ ఫీల్డ్ మాత్రం 650 మొక్కలు కలవు మేడం. ఎంత పర్సెంటేజ్ ఉంది? 89% మేడం. మిగతా రిప్లేస్ చేయండి. 500 మొక్కలు నాటినట్టు ఉన్నాయి మేడం. కానీ ఫీల్డ్లో 350 మొక్కలు ఉన్నాయి మేడం. 7% సౌండ్ మేడం చేస్తాను మేడం. 2 క్లాసులు సేమ్ అంతేనా? స్టీల్ ప్లేట్స్ క్లోజ్. ఎంత వాళ్ళంటే రికార్డ్ చేసిన అది కాదట నెంబర్లు 10 నెంబర్ రాసి 7 నెంబర్స్ కోర్టు మధ్య ఉంటాయి కదా మీరు చెప్పే ముక్కలు కాదు 65% ఒక కోర్టు యాడ్ చేసుకోవాలి. 7కి 8 చేసుకోవాలి. ఇంకా 2 బస్సులు రికార్డ్ పెట్టాలి. ఎంత పడి పిఆర్ యాక్టివ్ మిషన్ నెంబర్ పక్కనే ఉన్నాయి. చూడడం ఇన్సూరెన్స్ అయితే మనకు వస్తుంది రాదు. ఫీల్డ్లో ఉండే లొకేషన్ లేవు. తీసుకొచ్చారు మనం అబ్జర్వేషన్ రాయొచ్చు కదా. మెటీరియల్ తీసుకొచ్చారు సైడ్ పక్కన వేస్తారు కానీ ఇన్స్టాల్ చేయలేదు. ఎలివేషన్ రాయి అప్రోచ్ రాసి ఆ ఆర్డర్ రాయొచ్చు కదా. అలా ఏంది అక్కడ కనుక రాయొచ్చు కదా. చేయలేదు కానీ రికార్డ్ చేసినందుకు ఎలివేషన్ రాయి కానీ అది ఒక సెంటెన్స్ రాయొచ్చు కదా ఉన్నట్టు కూడా. అదే రాయాలి సేమ్. ఎందుకు రికార్డ్ ఎందుకు ఇన్స్టాల్ ఆ టైంలో అన్ని ఖాళీ స్టీల్కే కదా మేడం ఇచ్చినా మేడం. ఎలక్షన్ గట్రా ఇంకా ఏమి రాయలేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఆడ ఎట్లా అంటే రికవరీ కదా. సోషల్ ఆర్డర్ తెలుసు కదా. అక్కడ మనకు ఇంతకుముందు ఏం జరిగిందో తెలుసు. ఫిజికల్గా కంప్లీట్ కావాలా తీసుకొచ్చి పెట్టినారు చూస్ చేసినారు మనకు చూపిస్తున్నారు. రోడ్ ఈవెంట్స్ అనేది నిర్వహించలేదు. మిషన్ నెంబర్ 11 అప్లికేషన్ అయితే ఉంది మేడం. మిషన్ నెంబర్ 12 మేడం. బేసిక్స్ అనేది ఇవ్వడం లేదు మేడం. మిషన్ నెంబర్ 13 మేడం. 7 రిసర్చ్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. మిషన్ నెంబర్ 14 ఈ దేశీయ ఫోటోస్ అనేది 12 ఫోటోస్ మాత్రమే చూపించారు మేడం. మిషన్ నెంబర్ 15 వర్క్ఫైల్స్ అనేది పూర్తిస్థాయిలో లేవు మేడం. మిషన్ నెంబర్ 16 ఈ ఎప్పుకులందు రైతు కూలి సంతకాలు లేవు మేడం. మిషన్ నెంబర్ 17 మేడం. అసలు రోల్ కాల్ అనేది నియమించలేదు మేడం. మిషన్ నెంబర్ 18 మేడం. కాలం రాయడం లేదు మేడం. మిషన్ నెంబర్ 20 మేడం. సర్వైవల్ రిసిప్ట్ ఉంది మేడం. మిషన్ నెంబర్ 21 మేడం. లేబర్ బడ్జెట్ రాయలేదు మేడం. మిషన్ నెంబర్ 22 మేడం. రోజ్గార్ దివాస్ అనేది నియమించలేదు. మిషన్ నెంబర్ 23 మేడం. మాన్యువల్ ఇన్పుట్ డేటా అనేది లేదు మేడం. మిషన్ నెంబర్ 24 మేడం. బయోబేటింగ్ సంబంధించి మనుషుల మందు పట్టుదలలు ఉన్నాయని జరుగుతుంది మేడం. ఎందుకు ఒక పట్టుబడి మిషన్ నెంబర్ 25 మేడం. కబడ్డీ ప్లాంటేషన్ సంబంధించి 700 మొక్కలు ఇవ్వడం జరిగింది మేడం. ఆయన ఫీల్డ్లో మాత్రం 665 మొక్కలు ఉన్నాయి మేడం. ఎంత పర్సెంట్? 95% మేడం. ఓకే. 1% మేడం. మిగతా పెట్టించండి. ఈ టీజీకి సంబంధించి ఈ 300 మొక్కలు గుంత తీయడం జరిగింది మేడం. ఫీల్డ్ అయితే ఆ గుంతలు పొడుగు అని మేడం. ప్రజెంట్ అయితే అక్కడ లొకేషన్ అయితే మనకు ప్లాంటేషన్ ఏం లేదు మేడం.
మళ్ళీ రికవర్ అంటారు. ఇట్లాంటి స్కీమ్ గవర్నమెంట్ అందరి ముందు నిల్చొని వీళ్ళందరూ మనం చెప్పండి. తప్పకుండా మేడం వ్యాపార అప్డేషన్ అనేది ఉంది మేడం. మిషన్ నెంబర్ 12 మేడం బేసిక్స్ అనేది ఇవ్వడం లేదు మేడం. మిషన్ నెంబర్ 13 మేడం 7 రిసర్చ్ అప్డేట్ చేయడం జరిగింది మేడం. పోలీస్ సార్ జరిగింది మేడం. మిషన్ నెంబర్ 16 రైతు పోలీసు సంతకాలు అయితే తీసుకోండి మేడం. మిషన్ నెంబర్ 17 మేడం. మిషన్ నెంబర్ 20 మేడం ఇది లేబర్ బడ్జెట్ సంబంధించి రాయడం లేదు మేడం చేశారు. మిషన్ నెంబర్ ఎట్లా ఎస్టిమేషన్ చేస్తావు బాబు? చేస్తాం కానీ మంచాలు అన్ని మనం చూపించాం కదా, మంచాలు అసలు మెయింటైన్ చేసి అన్నీ చూపిస్తాం. వర్క్ ఎస్టిమేషన్ రాగానే ఎస్టిమేషన్ చేస్తున్నాం. అది తీసుకొచ్చి పెడతారు. ఫీల్డ్లో మాత్రం 1166 మొక్కలు అయితే ఉన్నాయి మేడం. 87% ఒకటే టాస్క్ దాంట్లో రాసిస్తాం. ఒక 2-3 ఉన్నాయంటే అదే స్టీల్ డబుల్ బార్స్ గాను ఒకటే డబుల్ బార్ ఒకటేనా? ఇది కూడా ఎంత రికార్డ్ చేశారు వాళ్ళు? ఈ 4 డిఫరెన్స్ అని రాస్తా ఆ టాస్క్లో ఏంటనుకోవాలి వాళ్ళు గేజ్ అది అలా సెంటెన్స్ రాచ్చు కదా. మీకు మాకు అందరికీ క్లారిటీ లేదు. ఎక్కడ వచ్చినట్టు ఎట్లా తేడా వచ్చిందా? అదే కాదు నాకు ఇప్పుడు వెబ్సైట్ ఇస్తావు, నాకు ఇప్పుడు వెబ్సైట్ నాకు చూపించావు కదా, అది అడిగితే ఇస్తావు కదా. మాకు నెక్స్ట్ ఫస్ట్ రోజు పెట్టి అని చెప్పి ఇక్కడ ఉన్న ట్యాంక్ దాంతే అది తీసుకొని తిరిగి అని చెప్పి అంటే ఇంకోటి ఫీజు వచ్చినప్పుడు చెప్తే అదే మెన్షన్ చేస్తారు సార్. ఏమో మీరు రాస్తాగా ఉంటుంది కదా, చూస్తున్నాను. సరేలే ఇప్పుడైతే ఉంది బ్యాంకు ఇప్పుడు అదే డౌట్. వాళ్ళు అంగన్వాడీ అంటూ స్కూల్ అంటారు, అందుకే ఎట్లా పోతుంది స్కూల్ అని. స్కూల్లో ట్యాంక్ పెట్టి అంగన్వాడీ పెట్టిండొచ్చు, వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు హెడ్ మాస్టర్ అంటే అంగన్వాడీ దాన్ని ఒక ట్రాఫిక్ చేయమని ఇస్తే ఓకేనా? ఏమైనా కావాలంటే దేని మ్యాటర్ హెడ్ మాస్టర్ తో ఇది అంగన్వాడీ దాన్ని ట్రాఫిక్ చేయమని అన్న ఇప్పుడు వాట్సాప్ లో తెప్పించేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఊరికి ఏంటంటే పని చేసినప్పుడు ఇబ్బందులు అవుతుంది. ఇప్పుడు అంశంలో చూపించినాక నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు అది స్కూల్దే అనుకోవచ్చు కదా. అంటే ఎట్లా దాని ప్రూఫ్ ఎట్లా కావాలి, ఎట్లా అంటావు స్కూల్ అని నేను అంటున్నాను. నీకు ఎవరైనా స్కూల్లో చెప్పారా, టీచర్ చెప్పారా ఇది మాదని? ఊరికే మనం అనుకో మార్క్స్ అది ఏమంటారు నిబంధనలు నువ్వే అసెస్మెంట్ చేసుకోవద్దు కదా. వాళ్ళు ఏమంటున్నారు వర్క్ మీద లేదని రాష్ట్రం లేదు మా స్కూల్ అంగన్వాడీ స్కూల్ మీద పెట్టారని వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు కాదు అన్నప్పుడు నువ్వు ఎట్లా అసెస్మెంట్ చేసుకున్నావు అంగన్వాడీ కాదని అదొకటి చెప్తున్నావు. అదే ఫస్ట్ రోజు మెజర్మెంట్ చేసినప్పుడే ఫీల్డ్ లో చెప్తే అయ్యేపోవు కదా. అక్కడ ఉండేది కదా అప్పుడే చూపించలేదు. అంటే అక్కడ స్కూల్ కనపడదా ఏ వాళ్ళకి అంత స్మార్ట్. ఇప్పుడు ఈ ఇష్యూ నేను మీ సొసైటీ వాళ్ళ తీసుకుపోయినా డిస్కషన్ జరుగుతుంది. ఆప్షన్ లేదు, చేయించాల్సిందే. వాళ్ళని బతిమలాడి బామాడి చేయించుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది, దాన్ని మళ్ళీ రెక్టిఫికేషన్ అంత ఇబ్బంది అవుతుంది సార్. మీరు 100 ఇష్యూ నెంబర్ 14 7 రిజిస్టర్లో 1 రిజిస్టర్ అప్డేషన్ ఫిర్యాదు రిజిస్టర్ అది కూడా చేసేసేయండి. సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదు సంతకం పెట్టేసి అయిపోయాయి. అంటే నెలలో అప్డేట్ చేసుకుంటే అయిపోయాయి. అట్లా చేయలేదు చూపలేదా మీకు ఏ అయినా ఈసీ అయినా మరి అన్నట్టు చేస్తాడు. నువ్వు ఒక్కరోజు తెలిస్తే ఇష్యూ నెంబర్ 19 ఈసీ చెక్ మెజర్ చేశారు. చేశారా?
అది గ్రామ సభలో చూపించారు. చూపించారా? ఆ. ఒక దాంట్లో అసలు అన్ని జిప్పులు ఉన్నాయి. అన్ని జిప్పులు ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 25 ఈ ఎంఐ ట్యాంక్ సంబంధించి ట్రాక్టర్ స్లిప్స్ షీట్స్ మీ దగ్గర ఎంఐ వర్క్ అయిందా? 6 రైతుల్ని సెలెక్ట్ చేసుకున్నాం మేడం. 6 అట్లా రికార్డ్ చేయించింది. జీపీలో యాక్చువల్గా మిగతా ముగ్గురు పెడదామంటే పెద్ద రోడ్డు ఉంది మేడం, కొత్త రోడ్డు అవుతుంది. జరిగింది. దాని ఫీల్డ్లో 750 మొక్కలు ఉన్నాయి. కొమ్మనాల కోసం 34 ఎంత అది? నెంబర్ 29 హౌస్ కట్టించినావా? కింద హౌస్ కూడా కట్టించారు. కింద హౌస్ సంబంధం లేదు. 500 మరి ఎందుకు మరి? పూర్తి స్థాయిలో ఇంకా మా కొంచెం ప్రెసిడెంట్ ఇష్యూ నెంబర్ 16 వస్తువులైన పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 17 అమ్ముకులు వాళ్ళ క్రికెట్ కోసం అని 15%. ఇష్యూ నెంబర్ 17 మేడం 700 కాంటెస్ట్ అది ఉన్న స్టీల్ తీసుకోలేదు మేడం అందులోకి. ఎంపీలో మూడు సంతకాలు తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 17 రోల్ కాల్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 18 ఈసీ చెక్ మీద చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 ఎంపీలో 12